అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. నదీ జలాలపై చర్చే ప్రధాన అజెండా. ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు పెట్టనున్న సర్కార్. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వ్యూహాల్లో కాంగ్రెస్. బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు కసరత్తు. పాలనా వైఫల్యాలను నిలదీయాలని కేసీఆర్ దిశానిర్దేశం. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులపై చర్చ. తుది రూపుపై నిర్ణయం వచ్చే అవకాశం. ఏలూరు కల్తీ సారా ఘటనపై ప్రభుత్వానికి సిట్ నివేదిక. మిథైల్ ఆల్కహాల్ వల్లే 25 మంది మరణించినట్లు అధికారుల గుర్తింపు. అనకాపల్లి జిల్లా ఎలమంచలి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు, ఒకరు సజీవ దహనం. ప్రపంచానికి అన్నపూర్ణగా అయ్యే సామర్థ్యం భారత్కు ఉందన్న ప్రధాని. సేవల రంగంలో రారాజుగా మార్చాలని రాష్ట్రాల సీఎస్లకు పిలుపు. శాంతి ఒప్పందంపై జెలెన్స్కీతో ట్రంప్ చర్చలు. 95% ప్రతిపాదనలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించినట్లు వెల్లడి. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే సమావేశాల్లో నదీ జలాలే ప్రధాన అంశంగా అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరగనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరు కానుండగా ప్రజా సమస్యలపై నిలదీస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. సమావేశాల్లో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి మొదలు కానున్నాయి. శాసనసభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాపం ప్రకటిస్తారు. ఇవాళే కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్సులకు ఈ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇవాళ సమావేశం తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1న సెలవులు ప్రకటించి జనవరి 2 నుంచి సమావేశాలు తిరిగి నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉభయ సభలో వాయిదా అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చ జరగాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. గులాబీ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు సభలో లేవనెత్తే అంశాలపై ధీటైన సమాధానమిచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు నదీ జలాలకు సంబంధించి పాలకపక్షం వైఖరిని సభావేదికగా ఎండగట్టాలని భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో భేటీ
భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, సంబంధిత అంశాలపై చర్చించారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, డిపిఆర్ సంబంధిత అంశాలపై చర్చించారు. బీఏసీ సమావేశంలో ప్రభుత్వ తీరు, తదనంతర పరిణామాల ఆధారంగా సమావేశాలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుందామని నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నదీ జలాల అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ పార్టీ వైఖరిని ఎండగట్టేలా సమగ్ర సమాచారాన్ని పూర్తి ఆధారాలతో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. నదీ జలాల్లో వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్ఎస్ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశమున్న తరుణంలో అందుకు సంబంధించిన వివరాలపై సీఎం దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటి నుంచి పరిణామాలు, బీఆర్ఎస్ హయాంలో నిర్ణయాలు, పురోగతి, గత 2 ఏళ్లుగా పనులు, ఇలా అన్ని వివరాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ తప్పిదాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టడంతో పాటు ప్రజలకు అన్ని విషయాలను వివరించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లతో సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించడంతో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో 60 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, నిర్వహణ సమర్థంగా సాగేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, షేరిలింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని వివిధ సర్కిల్స్కు ఈ ఇంజనీర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. బదిలీ అయిన ఇంజనీర్లు వెంటనే కొత్త పోస్టుల్లో బాధ్యతలు స్వీకరించాలని, సంబంధిత సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అందుకు సహకరించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల పునర్విభజనపై కీలక మార్పులే ప్రధాన అజెండాగా నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రుషికొండ నిర్మాణాలు, ఆతిథ్య రంగానికి ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలించడం సహా సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ భవనాల నిర్మాణం టెండర్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అన్నమయ్య జిల్లాపై పేటముడి తెగలేదు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో రాయచోటిని కలిపి రాజంపేటను కడపలో కలపాలని నిర్ణయించారు. రైల్వే కోడూరును తిరుపతిలో కలపనున్నందున రాయచోటిని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై నేడు జరగనున్న మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నందున మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అమరావతి క్వాంటం వ్యాలీలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి L1 గా నిలిచిన బిడ్డర్కి టెండర్ ఖరారుకు నేడు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఉండవల్లి వద్ద 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ను 443.76 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న బంగళాల్లో 109.52 కోట్లతో అదనపు సదుపాయాల కల్పనకు కేబినెట్ అంగీకారం లభించనున్నట్లు సమాచారం. రాజధానికి 7,500 కోట్ల రుణంలో నాబార్డు ఇప్పటికే విడుదల చేసిన 1,502 కోట్లలోంచి 100 కోట్లు సిఆర్డీఏ, ఏడీసీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, ఆఫీస్ ఖర్చుల నిమిత్తం వాడుకునేందుకు మంత్రివర్గం అనుమతి లభించనుంది. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ జోన్లు 8, 11లలో 1,358 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతి లభించనుంది. విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు సమావేశమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఇవాళ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రిషికొండ ప్యాలెస్ సహా ఇతర భవనాలు ఆనుకుని ఉన్న 9 ఎకరాల భూమి వినియోగం కోసం బిడ్స్ దాఖలు చేయాలని యోచిస్తోంది. ప్రఖ్యాత టాటా గ్రూప్ సహా 5 సంస్థల ముందుకు రావడంతో మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారంతా కల్తీ సారా తాగే మృతి చెందారని సిట్ గుర్తించింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొంది. వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేక కూలీలు, పేదలు నాటుసారాకు అలవాటు పడ్డారు.
ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈ కేసులో ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించింది. వైసీపీ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నవి సహజ మరణాలు కావని సిట్ గుర్తించింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మెథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొంది. మెథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లే వారంతా మరణించారని తేల్చింది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసుల్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఐపీసీ 304(2) సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయించింది. నాటు సారాలో మెథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైసీపీ హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి వైఫల్యము ఉందని ప్రభుత్వానికి సిట్ నివేదిక అందజేసినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 25 మంది ఒకే లక్షణాలతో మృతి చెందారు. వీరంతా చనిపోయే కొద్ది గంటల ముందు నాటుసారా తాగారు. ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదులందగా అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేశారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని దర్యాప్తు చేయలేదు. మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు పంపినా ఆ నివేదికలో బయటికి రాకుండా తొక్కిపెట్టారు. మృతుల కుటుంబీకులు, ఎక్సైజ్ అధికారులు, సారా విక్రేతలు సహా ఎవరినీ విచారించలేదు. అప్పటి పాలకుల ఒత్తిడికి పోలీసులు తలగ్గి దర్యాప్తును అటకెక్కించారు. వైసీపీ హయాంలో నాణ్యమైన, ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, నాసిరకం బ్రాండ్లను అధిక ధరలకు కొనాల్సి రావడంతో కూలీలు, పేదలు నాటుసారాకు అలవాటు పడ్డారు. ఫలితంగా కల్తీ, నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. వాటిని అధికార యంత్రాంగం నిర్మూలించలేదు. మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వారికి అనారోగ్య సమస్యలున్నాయా, గతంలో సారా తాగినప్పుడు వాంతులు, విరేచనాలు, తిరగడం వంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబ సభ్యులను సిట్ ప్రశ్నించింది. అంతకుముందు తమ వారిలో అలాంటి లక్షణాలేవీ చూడలేదని వారంతా వాగ్మూలాలిచ్చారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా ఈ వివరాలు సేకరించిన సిట్ వీటన్నింటినీ విశ్లేషించాక అవి సహజ మరణాలు కావని తేల్చింది. కల్తీ, నాటుసారా తాగిన బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్ళు మసకబారిపోయి చూపు కోల్పోవడం, వాంతులు, తల తిరగడం, ఆయాసం, ముఖమంతా నల్లగా మారడం, నాలుక తెల్లబడిపోవడం వంటి లక్షణాలతో మృతి చెందారు. మృతుల్లో 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ. కల్తీ, నాటుసారా తాగడం వల్లే తమ వారు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించగా అవన్నీ సహజ మరణాలని నాటి సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. అనారోగ్యం, ఇతర కారణాలతో జంగారెడ్డిగూడెంలో నెలకు 90 మంది సాధారణంగా చనిపోతుంటారంటూ చాలా తేలిగ్గా తీసిపడేశారు. అప్పటి పోలీస్ అధికార యంత్రాంగం కూడా పాలకులకు వంతుపాడటంతో ఈ చావులు వెనుకున్న చీకటి కోణాలు బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై సిట్ వేసి దర్యాప్తును చేపట్టగా అసలు గుట్టిప్పుడు రట్టయింది. ఆంధ్రప్రదేశ్లో లేని బెల్ట్ షాపులు ఉన్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ బ్యాచ్ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ముత్తుకూరులో ఒక అమాయకపు పెద్దాయన్ని ట్రాప్ చేసి బెల్ట్ షాప్ డ్రామా ఆడారు. తాము చెప్పినట్టు చేస్తే మద్యం బాటిల్ డబ్బులు ఇస్తామని చెప్పి 5 మద్యం బాటిళ్లు కొనిపించి దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి దిగారు. బెల్ట్ షాప్నకు అమ్మేందుకే వైన్ షాప్ నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకెళ్తున్నారంటూ విష ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధుడు మీడియా ముందుకు వచ్చి 2 యూట్యూబర్లు వచ్చి 1 క్వార్టర్ మద్యం బాటిల్తో డబ్బులు ఇచ్చి ఈ పని చేయించారని వెల్లడించారు. దీనిని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ధృవీకరించింది. మద్యం ఎరగా చూపి 2 వ్యక్తులు ఈ పని చేసినట్లు అధికారుల విచారణలో తెలిపారు. మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం నేరమని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. వైసీపీ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అనకాపల్లి జిల్లా యలమంచలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో రైలును యలమంచలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి 1:30 సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ఫ్యాంట్రీ కార్ను ఆనుకొని ఉన్న B1 M2 ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని యలమంచలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిల్లో నుంచి దిగి రైల్వే స్టేషన్కి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. ప్రమాదానికి గురైన 2 బోగీలను రైలు నుంచి అధికారులు డీలింక్ చేశారు. 2 బోగీల్లోని ప్రయాణికులను ఎర్నాకులం తరలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యానికి సహకారం అందించడం, సేవా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భారత్ను ప్రపంచ సేవల రంగంలో రారాజుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సులో పాల్గొన్న ప్రధాని ప్రపంచానికి అన్నపూర్ణగా మారే సామర్థ్యం భారత్కు ఉందని పేర్కొన్నారు. అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా దేశం మారడానికి వ్యవసాయం, ఉద్యానం, పశుపోషణ, పాల ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో అత్యున్నత సాగు దిశగా సాగాలని సూచించారు. తదుపరి తరం సంస్కరణల కోసం ఈ సదస్సు జరుగుతోందన్నారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ను భారత్ అధిరోహించిందని, దాని ప్రధాన ఇంజిన్ దేశ యువత, ప్రజలేనని మోదీ స్పష్టం చేశారు. అందుకే ప్రజల్లో సాధికారత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. నాణ్యతకు పర్యాయపదంగా పేర్కొనేలా భారత తయారీ రంగాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. సున్నా దుష్ప్రభావం, సున్నా లోపం స్థాయికి ఈ రంగాన్ని చేర్చాలన్న సంకల్పాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. మేడ్ ఇన్ ఇండియా అనేది శ్రేష్టతకు, ప్రపంచ పోటీతత్వానికి ప్రతీకగా మారాలన్నారు. ఈ సదస్సులో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, యువ సాధికారత, క్రీడలపైన చర్చించారు. కార్పొరేట్ కంపెనీలకు కూలీల కొరత తీర్చేందుకే పేదల కోసం తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ప్రజలు మరో తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనగామలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి దేశ భవిష్యత్తు, లక్షలాది విద్యార్థుల జీవితం ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు. విద్యార్థులకు అత్యంత విలువలతో కూడిన విద్యను అందిస్తేనే రేపటి భావి భారత పౌరులుగా తయారవుతారని పేర్కొన్నారు. పౌరులు రాజ్యాంగాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే సమాజంలో ఉన్నతంగా రాణించగలరని సీతక్క పేర్కొన్నారు. సమాజంతో పాటు వ్యక్తిగత మార్పు కోసం మంచి మిత్రుడు పుస్తకమని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో హైదరాబాద్ బుక్ సొసైటీ ఏర్పాటు చేసిన 38వ పుస్తక ప్రదర్శనను మంత్రి సందర్శించారు. బుక్ స్టాల్స్ తిరుగుతూ పలు పుస్తకాలను కొనుగోలు చేశారు. సాంస్కృతిక శాఖ ద్వారా పుస్తకాల కొనుగోలుకు ₹1 కోటి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి జిల్లాలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు జూపల్లి వెల్లడించారు. ప్రదర్శనకు లక్షల మంది వస్తా ఉన్నారు. ఇది వచ్చేటువంటి కొద్ది మాసాల్లోపే ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా, సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి జిల్లాలో కూడా బుక్ ఫేర్ కార్యక్రమాన్ని ఇదే ట్రస్ట్ ద్వారా, ఇదే సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ వారం రోజుల్లో 10 రోజులు ఉన్నప్పుడు కనీసం ఒక రోజుకు 1 గంట సేపు వచ్చి పుస్తకాలు వెరిఫై చేసి వెతుక్కొని ఆ బుక్ టైటిల్ చూసుకొని మనం కొంటే చాలు. ప్రపంచ ఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పొందూరు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం సభ్యులు ఖాదీ కార్మికులను కేంద్ర మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ రావడంపై కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నేతన్నల తోడ్పాటుతో మళ్లీ పొందూరు ఖాదీని విశ్వవ్యాప్తం చేద్దామని పిలుపునిచ్చారు. పొందూరు కద్దరు అంటే గౌరవమని, ఆ గౌరవాన్ని కాపాడుతున్న నేతన్నలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని రామ్మోహన్ హామీ ఇచ్చారు. పొందూరు ఖాదీ గురించి అందరం విన్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి వీవర్స్ తాలూకా పరిస్థితి చూస్తే ఇంకా వాళ్ళకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ తాలూకా ఆదాయం పెరగాలి. అదొక పెద్ద ఆస్తి లాంటిది మనకు పొందూరు ఖాదీ అని. ఆ ఆస్తికి మనం సరైనటువంటి విలువతో ఆ వీవర్స్కి మనం బెనిఫిట్ పొందించాలనంటే జిఐ ట్యాగ్ ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రం. ఈ జిఐ ట్యాగ్ ద్వారా ఆ వీవర్స్కి ఇంకా బెనిఫిట్ ఎలా పొందగలరు, దీని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి వాళ్ళకి నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్తో కూడా ఆ ఖాదీని వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేసి నేరుగా ఆ ఆదాయం వీవర్స్కే రావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దివ్యాంగుల పింఛన్లపై బ్లూ మీడియా తప్పుడు రాతలు సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందని, జగన్ అండ్ కో విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ తొలగించలేదని స్పష్టం చేశారు. సదరం సర్టిఫికేట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దివ్యాంగుల పింఛన్లను 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని గుర్తు చేశారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి దివ్యాంగులను మోసం చేసిన జగన్ ఇప్పుడు తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫోటో మాత్రం తనది పెట్టుకుని ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సుల ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్లు, కరేబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ అభ్యర్థం సైతం తీసుకున్నట్లు తేలింది.
రవి అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్న గుర్తింపు కార్డులు నకిలీవని గుర్తించిన పోలీసులు అసలు ఈ ప్రహ్లాద్ ఎవరని పోలీసులు ఆరా తీశారు. ఇందుకు సంబంధించి రవి 2016లో తాను అమీర్పేట్లో కోచింగ్ తీసుకునే సమయంలో తన రూమ్మేట్ అని చెప్పాడు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అతని ఆచూకీ చిక్కింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రహ్లాద్ కుమార్ను పోలీసులు హైదరాబాద్కు పిలిచి విచారించారు. రవి ఎదురుగా కూర్చోబెట్టి మీ పేరుతో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు తీశారని ప్రశ్నించగా ప్రహ్లాద్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తన పేరుపై ఐడి కార్డులు, సభ్యత్వం తీసుకోవడంపై షాక్కు గురైనట్లు సమాచారం. ప్రహ్లాదే కాదు, తన 10వ తరగతి స్నేహితుడు కాళీప్రసాద్ విషయంలోనూ రవి ఇలానే చేశాడు. కంపెనీ పెట్టాలని వివరాలు, డిజిటల్ సిగ్నేచర్స్ తీసుకున్నాడు. అయితే ప్రసాద్కు ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించిన అనంతరం సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మొదట వీఐపీలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించింది. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి 3 రోజులు ప్రత్యేక దర్శనాలను అన్నింటినీ రద్దు చేసి ఈడిప్ విధానం ద్వారా టోకెన్లను జారీ చేశారు. మిగతా రోజులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 15,000, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1000 చొప్పున జారీ చేశారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరు సుముఖంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దాదాపు 90% వారు అంగీకరించారని తెలిపారు. శాంతి ఒప్పందంలో ఇది కీలక మైలురాయి అని ట్రంప్ అభివర్ణించారు. సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తెరదించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్తో ఫ్లోరిడాలో పామ్ బీచ్లోని ఆయన నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 పాయింట్లు శాంతి ప్రణాళికపై చర్చించారు. ఉక్రెయిన్ తూర్పు భాగం డాన్బాస్ ప్రాంతం పరిష్కారం కాని సమస్యగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయన్నారు. డాన్బాస్ అంశంలో ఉక్రెయిన్ చాలా స్పష్టంగా ఉందని, రష్యా మాత్రమే భిన్నంగా ఉందని జెలెన్స్కీ వెల్లడించారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. సంక్షోభం ముగింపునకు ఉక్రెయిన్, EU చేసిన తాజా ప్రతిపాదనలను ఆయనతో చర్చించారు. పుతిన్తో సంభాషణ ఫలవంతంగా సాగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్, జెలెన్స్కీ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణకు తెరదించేందుకు తొలుత ట్రంప్ 28 పాయింట్లు శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఉక్రెయిన్ దాన్ని 20 పాయింట్ల ప్రణాళికగా సవరించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2029 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ జయకేతనం ఎగరవేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. తమ విధానాలకు ప్రజల మద్దతు ఉండటమే బీజేపీ వరుస విజయాలకు కారణమని తెలిపారు. అహ్మదాబాద్ శివార్లో నవీ బంజర్ గ్రామానికి చెందిన 173 కుటుంబాలకు భూ యాజమాన్య పత్రాలను అమిత్ షా పంపిణీ చేశారు. త్వరలో జరిగే తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. రామ మందిరం, ఉగ్రవాదులపై మెరుపు దాడులు, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ట్రిపుల్ తలాక్, బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఏరివేత కార్యక్రమాలను కాంగ్రెస్ వ్యతిరేకించినట్లు అమిత్ షా చెప్పారు. ప్రజలకు ఇష్టమైన పనులను వ్యతిరేకిస్తే ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేకపోతున్నారని, ఆయనకు ఆ విషయం అర్థమయ్యేలా చేయడంలో కాంగ్రెస్ నేతలు కూడా విఫలమయ్యారని అమిత్ షా తెలిపారు.